ఢిల్లీలో సంతకం ఏమో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్ ద బెస్ట్ మోడల్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారానే ఈ దేశంలో వైద్య విద్యా రంగం అభివృద్ధి అవుతుందని చెప్పి ఢిల్లీలో సంతకం పెట్టావా లేదా? నీ ఎంపీ చేత పెట్టించావా లేదా? ఇదిగో ఆధారం. మళ్ళీ వాళ్ళు ఇక్కడ దొంగ సంతకాలు ఏంటాయా? దేనికి వెళ్తా ఉన్నావు నువ్వు గవర్నర్ దగ్గరికి? ముందు దీనికి సమాధానం చెప్పు. నీ ఎంపీ, నీ పర్సనల్ డాక్టర్ పీపీపీకి మద్దతుగా సంతకం పెట్టాడా లేదా? ఇవాళ ఎందుకు నువ్వు వాళ్ళు ఇక్కడ దొంగ నాటకాలు ఆడుతా ఉన్నావు? అంటే నీకు పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం దక్కటం నీకు ఇష్టం లేదు. పేద కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మెడిసిన్ చదవటం నీకు ఇష్టం లేదు. త్వరితగతిన మెడికల్ కాలేజీలు పూర్తవటం నీకు ఇష్టం లేదు. నీకు ఇష్టమైంది ఏంటి? దోచుకోవటం. 8,500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల నిర్మాణం పేరుతో 8,500 కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి నువ్వు ఆ రోజున మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించావు. ఆల్రెడీ అనేక మంది దగ్గర కమిషన్లు దండుకున్నావు. ఇవాళ నీ కడుపు మంట ఏంటంటే నీ దోపిడీకి అడ్డుకట్టబడింది కదా. నువ్వు వేసుకున్నటువంటి భారీ స్కెచ్ అమలవలేదు కదా. నువ్వు కలల కన్నా వేల కోట్ల రూపాయల మెడికల్ కాలేజీల పేరుతో నీ ఖజానాకి చేరిపోతాయని నువ్వేదైతే కలలు కన్నావు అది జరగలేదు కదా. అందుకు నీ కడుపు మంట. ఇవాళ 220 మెడికల్ సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే నీకు కడుపు మంట. పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం దక్కుతుంది రేపంటే నీకు కడుపు మంట. నీకు ఏడుపు. పేదవాడికి ఏది మంచి జరిగినా నువ్వు ఏడుస్తావు. ఇవాళ ఢిల్లీలో పీపీపీకి జై కొట్టి సంతకం పెట్టి ఇవాళ గవర్నర్ దగ్గరికి వెళ్ళి దొంగ నాటకాలు ఆడతావా? రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఏ రకంగా ఆయన సొంత డాక్టర్ గురుమూర్తి వాళ్ళ పార్టీ ఎంపీ స్టాండింగ్ కమిటీలో కూర్చుని ఏం రికమెండ్ చేశాడో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ గురించి ఇవాళ మీ అందరికీ ఆధారాలతో సహా ఇవాళ స్క్రీన్ మీద పెట్టి చూపిస్తా ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ తాడేపల్లి కొంప, నీ తాడేపల్లి ప్యాలెస్, దీనికి సమాధానం చెప్పి గేట్ లోంచి బయటికి రావాయా నువ్వు? 4ంటికి నీకు అపాయింట్మెంట్ గవర్నర్ దగ్గర. ఇప్పుడు టైం 1:20 అయింది. నువ్వు జవాబు చెప్పి బయలుదేరు. నువ్వు ఢిల్లీలో ఏమి సంతకం పెట్టావో ఇవాళ ఆధారాలతో సహా బయట పెట్టావు. దీనికి జవాబు చెప్పి అప్పుడు బయటికి రావాయా? లేదు అంటే నువ్వు ఆడింది ఇన్ని రోజులుగా నువ్వు నీ రాక్షస మోక ప్రతి ఊర్లో ఆడిందంతా కూడా దొంగ నాటకం అని చెప్పి ఇవాళ రుజువైనట్టే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తారు.